ఒకప్పుడు దివాళీ అంటే మనందరికీ ఇష్టమైన ఫెస్టివల్. ఎర్లీ మార్నింగ్ లెగడం, టీవీలో మూవీస్ చూస్తుండడం, ఇక ఎండిన క్రాకర్స్‌ని కాల్చడం. ఇది దివాళీ అంటే. కానీ ఇప్పుడు లైట్స్ ఉన్నాయి, స్వీట్స్ ఉన్నాయి, సెల్ఫీస్ కూడా ఉన్నాయి. బట్ ఆ ఫీలింగ్ అయితే మిస్ అయింది. మరి ఎందుకు అంత ఎక్సైట్‌మెంట్ లేదు? మేబీ మనం ఫెస్టివల్‌ని ఫీల్ చేయడం మానేసాం. అప్పట్లో దివాళీ అంటే ఫ్యామిలీ, ఆ నవ్వులు, ఆ క్రాకర్ నాయిస్ ఉండేది. కానీ ఇప్పుడు ఆఫర్స్, షాపింగ్ అండ్ ఇన్‌స్టాగ్రామ్ స్క్రోల్స్. అప్పట్లో మనం క్రాకర్స్ కొనడం కోసం వీక్ ముందే ప్లాన్ చేస్తాం. కానీ ఇప్పుడు అమెజాన్ డీల్స్ కోసం లాస్ట్ మినిట్ వరకు చూస్తున్నాం. అప్పట్లో గ్రూప్‌లో ఫన్ ఉండేది. ఇప్పుడు గ్రూప్‌లో సైలెన్స్ ఉంది. ప్రతి ఒక్కరు స్క్రోల్ చేయడం స్టార్ట్ చేశాడు. సైకాలజీ చెప్తుంది, ఎప్పుడైతే మనం ప్రతిదీ కమర్షియల్‌గా అండ్ రొటీన్‌గా చేస్తామో దాని వెనకాల ఉన్న ఎమోషనల్ కనెక్షన్ కూడా రొటీన్ అయిపోతుంది. అండ్ ఫెస్టివల్ కూడా జరిగేది అదే. మనం సెలబ్రేటింగ్ మూమెంట్‌ని ఆపేసాం అండ్ సెలబ్రేటింగ్ కంటెంట్‌ని స్టార్ట్ చేసాం. దివాళీని ఫీల్ చేయడం కాదు, అప్లోడ్ చేయడం స్టార్ట్ చేసాం. కానీ ఇది ఇంకా ఆలస్యం కాలేదు. ఫెస్టివల్ ఫీలింగ్ అనేది లైట్స్‌లో కాదు, క్రాకర్స్‌లో కాదు, అది మనుషుల్లో ఉంటుంది. ఎప్పుడైతే మన పేరెంట్స్‌తో కూర్చొని ఆ లైట్స్‌ని అండ్ ఆ క్రాకర్స్‌ని ఎంజాయ్ చేస్తామో, ఎప్పుడైతే నువ్వు ఆకాశం ప్లేట్స్‌ని చూస్తావో దట్స్ రియల్ దివాళీ. ఫోన్స్‌ని పక్కన పెట్టండి. కొన్ని నిమిషాలు సైలెన్స్‌గా ఎంజాయ్ చేయండి. ఎందుకంటే మెమరీస్ అనేది పోస్టర్‌లో కాదు, మనసులో ఉంటుంది. దివాళీ ఎక్సైట్‌మెంట్ తగ్గిందేమో కానీ హోప్ తగ్గలేదు. ఇది ఇంకా ఫెస్టివల్ ఆఫ్ లైటే. జస్ట్ నీ ఇన్నర్ సైడ్ నుంచి వెలిగించాలి. అండ్ ఇలాంటి కంటెంట్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక హ్యాపీ దివాళీ టు ఆల్.